ఇప్పుడు చీకటిలో మనము స్పష్టంగా ఎలాగా మనము కనిపించమో మన జీవితాలు కూడా అదే పరిస్థితిలో ఉండేవి అని ఆది కాలము నుండి కూడా దేవుని వాక్కు సెలవిస్తుంది. మరి వెలుగుగా యేసయ్య లోకానికి వచ్చి అనేక మంది జీవితాలను వెలిగించిన మహానుభావుడైన నమ్మిన వారికి ఆయన దేవుడై ఉన్నారు. నమ్మి ఆయన కృపలో జీవిస్తున్న మనమందరము పాడుదాం, స్తుతి పాట ద్వారా ప్రభు నామాన్ని కనపరుచుదాం. ప్రథమ పక్కన సార్ సార్ అన్న పాస్ మిగుల సంతోష సువార్త రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవచ్చున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున దేవుడి మీద. కానీ దేవుడు ఎవరి మీద ప్రమాణం చేస్తాడు? ఆయనకు చాలిన, ఆయనను మించిన వేరెవ్వరూ లేకపోవడం వల్ల ఆయన ఏం చేశారు? ఇక్కడ మనం చదివిన మాటలో నేను నా పేరు మీదే ప్రమాణం చేశాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు ఆయనే సాటి, ఆయన స్వయంభూ. దేవుని స్తోత్రం. ఆయన ఉన్నవాడు శాశ్వతుడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుడు పంపిన లేఖనాలను ఎవరైతే మనసారా ఆనందిస్తారో, స్వీకరిస్తారో వారి పట్ల దేవుడు అంటున్నాడు, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాదు. దేవుని స్తోత్రం. అది వ్యర్థము కాదు. ఆ మాట నిన్ను దాటిపోకముందే నీవు దానిని తెలుసుకోవడం నీ ధర్మం అని మన యొద్దకు ఆ వాక్కునైనా పంపించాడు. దేవుని స్తోత్రం. ఆ వాక్కు యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలోనికి, లోకములోనికి వచ్చెను అని లేఖనం సెలవిస్తుంది. ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకంలోనికి వచ్చెను అని సెలవిస్తుంది. ఆ శరీరమే ప్రభు ఆకారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువుని మనము ఆరాధిస్తున్నటువంటి మనము వాక్యానుసారమైన దేవుడు యేసు క్రీస్తుని ఎరిగిన వారంగా మనం ఆయనను ఆరాధించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకేదో ఆయన మేలు చేశారని,
మనకు ఏదైనా అడిగితే ఇస్తారని మనము ఆయనని సింపతితో స్తుతించేటువంటి అనుభవాలు మనకు ఉండకూడదు. ఆయన లేఖనానుసారంగా వచ్చినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం.